వెల్కమ్ టు టీసాట్. ఈరోజు ఈ వీడియోలో మనం కుతుబ్ షాహీల గురించి నేర్చుకుందాము. ఆల్రెడీ మనము కుతుబ్ షాహీల గురించి గత వీడియోలో నేర్చుకున్నాము. మిగిలిన పార్ట్ ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. రైట్, ఇక సాహిత్యం విషయంకి వచ్చినట్లయితే కుతుబ్ షాహీల యొక్క అధికార భాష రాజభాష పర్షియన్ భాష. పర్షియన్ భాషలోనే శాసనాలు జారీ చేయడం జరిగింది. ఈ శాసనాలు తెలుగు మరియు ఉర్దూ భాషలోకి అనువదించబడేవి. కుతుబ్ షాహీల యొక్క రాజభాష పర్షియన్ అయినప్పటికీ, పర్షియన్లో శాసనాలు ఇచ్చినప్పటికీ వాటిని ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఉర్దూ భాషలోకి తెలుగు భాషలోకి అనువదించడం జరిగింది. తెలుగు భాషని ప్రోత్సహించారు, అనేక మంది కవులను ప్రోత్సహించారు. కావున వీరిని ఆంధ్ర సుల్తాన్లు అని చెప్పడం జరిగింది. ఈ కాలం నాటి సాహిత్య చరిత్ర శంకర కవి హరిశ్చంద్రోపాఖ్యానంతో ప్రారంభమైనట్లు తెలుస్తుంది. శంకర కవి రాసిన గ్రంథం వచ్చేసి హరిశ్చంద్రోపాఖ్యానము. హరిశ్చంద్రుడి యొక్క చరిత్రని చాలా గొప్పగా వివరణాత్మకంగా రాయడమే హరిశ్చంద్రోపాఖ్యానము. ఈ యొక్క గ్రంథమే మొదటి గ్రంథంగా చెప్తాము. ఈ కావ్యము గోల్కొండ రాజ్య స్థాపకుడైన సుల్తాన్ కులీ జాగీర్దార్ అయిన ఈడూరు ఎల్లయ్యకు అంకితం ఇవ్వడం జరిగింది. సుల్తాన్ కులీ యొక్క జాగీర్దార్ ఎవరయ్యా అంటే ఈడూరు ఎల్లయ్య. ఆ ఈడూరు ఎల్లయ్యకి అంకితం ఇవ్వడం జరిగింది. ఆ ఈడూరు ఎల్లయ్య దగ్గర నుండి ఈ యొక్క కవిగా చెప్పాల్సి ఉంటుంది శంకర కవి. ఇబ్రహీం చూసినట్లయితే ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఇతడు చాలా చక్కటి తెలుగును మాట్లాడేవాడు. ఇతను విజయనగర ఆస్థానంలో ఉన్నాడండి. జంషీద్ కాలంలో అలియా రామరాయ ద్వారా అతను స్థావరం పొందడం జరిగింది. రైట్, అనేక ముఖ్యమైన కవులని ఆయన కలుసుకున్నాడు. అష్టదిగ్గజ కవుల ద్వారా ఇతను భట్టుమూర్తి లాంటి కవులతో ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది. చాలా చక్కటి తెలుగు మాట్లాడేవారు ఈ యొక్క ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇబ్రహీం కులీ కుతుబ్ షా తెలుగు మాట్లాడితే ఇతను తెలుగువాడా లేదా పర్షియన్ వాడా అనేది తెలుసుకోవడం అంత అసాధ్యము. అంత చక్కటి తెలుగు మాట్లాడతాడు, తప్పులు లేని తెలుగు మాట్లాడతాడు. మనమన్నా ఇతర భాషా పదాలను ఇంగ్లీష్ కావచ్చు, ఉర్దూ కావచ్చు పదాలు మిక్స్ చేసాం, కానీ అతను ఎటువంటి పదాలు మిక్స్ చేయకుండా ప్యూర్ తెలుగు మాత్రమే మాట్లాడేవాడు. అతను తెలుగు మాట్లాడితే తేనె దాగినంత తీయగా ఉండేదని చెప్పేసి కవులు రాయడం జరిగింది. తెలుగు ఉర్దూ భాషా కవులని ప్రోత్సహించాడు. మల్కీబ రామగా పిలువబడ్డాడు. ఇక మనకి మొదటి కవి చూసినట్లయితే కందుకూరి రుద్రకవి. ఈ కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయం అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. ఈ సుగ్రీవ విజయము తెలుగులో మొట్టమొదటి యక్షగానము. యక్షుడి వేషంలో ఉన్నటువంటి వ్యక్తి పాడే పాటలే యక్షగానం అని చెప్పాల్సి ఉంటుంది. మనకు లభిస్తున్నంత ప్రకారము, ఇప్పటి వరకు లభిస్తున్న ప్రకారము సుగ్రీవ విజయమే మొట్టమొదటి యక్షగానం అని చెప్పాల్సి ఉంటుంది తెలుగు భాషలో. మనకి తెలుగు భాష కన్నడ భాషల్లో యక్షగానం కనిపిస్తుంది. తెలుగులో మొదటిది అంటే సుగ్రీవ విజయం అని గుర్తుపెట్టుకోవాలి. నిరంకుశోపాఖ్యానము. ఇందులో వివిధ రకాల సామాజిక పరిస్థితుల గురించి మనకు వర్ణించడం జరిగింది. వివిధ రకాల సామాజిక పరిస్థితులు, కుతుబ్ షాహీల కాలంలోని ప్రజల పరిస్థితి, అలాగే దేవదాసి వ్యవస్థ, రైట్, గణికల గురించి వాళ్ళ బిహేవియర్ గురించి రాయడం జరిగింది. జనార్దనాష్టకములు, బలవర్ధి శతకము, గువ్వల చెన్న శతకము ఇవి ముఖ్యంగా రాయడం జరిగింది. కందుకూరి రుద్రకవికి ఇబ్రహీం కుతుబ్ షా రెంటా చింతల లేదా చింతలపాలెం అనే గ్రామాన్ని దానంగా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఇతనికి జీతానికి బదులుగా చింతలపాలెం లేదా రెంటా చింతల అనే గ్రామాన్ని ఇవ్వడం జరిగింది. అక్కడ పన్నులు అన్నీ కూడా ఈ కందుకూరి రుద్రకవికి జీతం కింద ఇవ్వబడతాయి. ప్రజలందరూ కూడా కందుకూరి రుద్రకవికి పన్నులు చెల్లించాలి. అది అతని యొక్క జీతంగా వాడుకుంటాడు. అద్దంకి గంగాధర్ కవి తపతి సంవర్ణోపాఖ్యానం అనే గ్రంథాన్ని రచించి ఇబ్రహీం కులీ కుతుబ్ షాకు అంకితం ఇవ్వడం జరిగింది. ఈ గ్రంథంలో గంగాధర కవి అతను ఆదరించిన ఇబ్రహీం కులీ కుతుబ్ షాను రాముని అవతారంగా పేర్కొనడం జరిగింది. ఈ కందుకూరి రుద్రకవి ఏమో శివుడితో పోలిస్తే, పరమశివునితో పోలిస్తే ఈ యొక్క అద్దంకి గంగాధరుడేమో రాముని అవతారంగా పేర్కొనడం జరిగింది ఇబ్రహీం కులీ కుతుబ్ షాని.
నెక్స్ట్ మనకి మరి ఒక ముఖ్యమైన అంశం వచ్చేసి పొన్నగంటి తెలగనార్య. ఈ పొన్నగంటి తెలగనార్య పటాన్ చెరు జాగీర్దార్ అయినటువంటి పటాన్ చెరు జాగీర్దార్ అమీన్ ఖాన్ వద్ద ఉండేవాడు. పటాన్ చెరు జాగీర్దార్ అనేటువంటి అమీన్ ఖాన్ వద్ద ఉండేవాడు. అయితే ఈ యొక్క పొన్నగంటి తెలగనార్య తెలుగులో స్వచ్ఛమైన కావ్యాన్ని రాయడం జరిగింది. యాయాతి చరిత్ర. యాయాతి చరిత్ర తెలుగులో స్వచ్ఛమైన కావ్యం ఇది. తెలుగు పదాలు తప్ప ఏ ఇతర భాషా పదాలు, ఏ ఇతర భాష సందులు సమాసాలు వాడలేదు. పూర్తి స్వచ్ఛమైన తెలుగు కావ్యంగా చెప్పాల్సి ఉంటుంది. ఈ యాయాతి చరిత్ర అమీన్ ఖాన్కు అంకితం ఇవ్వడం జరిగింది. అమీన్ ఖాన్కు అంకితం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అమీన్ ఖాన్ ఈ యొక్క పటాన్ చెరు యొక్క జాగీర్దార్గా చెప్పాల్సి ఉంటుంది. ఇబ్రహీం కాలంలో ఈ అమీన్ ఖాన్ చాలా గొప్పగా ప్రజలను పరిపాలించడం జరిగింది. దాన ధర్మాలు కూడా చేశారని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇతని కాలంలో సారంగు తమ్మయ్య వైజయంతి విలాసం అనే గ్రంథం రాయడం జరిగింది. వైజయంతి విలాసము. ఈ కవి గోల్కొండ నుండి పన్నులు వసూలు చేసే అధికారిగా కరుణంగా పనిచేయడం జరిగింది. ఎల్లారెడ్డి బాలభారతం కావ్యాలు రాయడం జరిగింది. ఎల్లారెడ్డి బాలభారత కావ్యాలు రాయడం జరిగింది. మల్లారెడ్డి పద్మపురాణం, షట్ చక్రవర్తి చరిత్ర, శివ ధర్మోత్తరం. రైట్, ఈ యొక్క మనకి మల్లారెడ్డి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. మల్లారెడ్డి పద్మపురాణం, షట్ చక్రవర్తి చరిత్ర, శివ ధర్మోత్తం. మనకి ఎక్కువసార్లుగా రిపీట్ అయింది పద్మపురాణం అనేటువంటి పదము. ఈ యొక్క బుక్ ఎక్కువసార్లు ఎగ్జామ్లో గత ఎగ్జామ్ రిపీటెడ్గా అడగబడింది. పద్మపురాణం రాసినటువంటి మల్లారెడ్డి ఏ రాజుకి సమకాలీనుడు అని చెప్పేసి అడిగారు. మహమ్మద్ కులీ కుతుబ్ షా. మనకి మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో పద్మపురాణం రాసింది ఎవరు అన్నారు? మల్లారెడ్డి. ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సింగనాచార్యులు లేదా సింగరాచార్యులు సీతా కళ్యాణం, రాఘవ యాదవ పాండవీయం. ఇది త్యర్థి. 3 విషయాల గురించి ఇందులో మనకి ద్వర్ది అంటే 2 అర్థాలు, త్యర్థి అంటే 3 అర్థాలు. రాఘవ రామాయణం, యాదవ శ్రీకృష్ణుడి గురించి, అలాగే పాండవీయం పాండవుల గురించి. అలాగే నెక్స్ట్ కవి వచ్చేసి పట్టమట సోమయాజి సూత సంహిత, బ్రహ్మోత్తర ఖండం అనే గ్రంథాలు రాయడం జరిగింది. నేబతి కృష్ణమాత్యుడు రాజనీతి రత్నాకరం అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. సిద్ధరాయ కవి ప్రభుదేవర వాక్యం రాయడం జరిగింది. సిద్ధరాయ కవి ప్రభుదేవర వాక్యం. గవాసి అనేటువంటి ఉర్దూ కవి తూతీనామాను రచించడం జరిగింది. ఈ తూతీనామా వచ్చేసి సంస్కృతంలో ఉన్నటువంటి శుకసత్పతిని పర్షియన్ భాషలోకి అనువదించడం జరిగింది. తూతీనామా, తూతి రామచిలుక పేరు మీద రాశాడనమాట. శుకసత్పతిలోని కథలన్నీ కూడా తూతీనామా పేరుతో పర్షియన్ భాషలోకి అనువదించాడు. పర్షియన్ భాషనే పారసీక భాష అంటాము. ఇబన్ ఏ నిషాతి పూల్బన్ అనే కావ్యాన్ని రాయడం జరిగింది. పూల్బన్ అనే కావ్యాన్ని రాశాడు. క్షేత్రయ్య, ఈయన అబ్దుల్లా కుతుబ్ షా ఆదరించాడు. అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. ఇతను కృష్ణా జిల్లాలోని మొవ్వా గ్రామానికి చెందిన వ్యక్తి. మొవ్వలోని గోపాలకృష్ణుడిపై అనేక పదాలను చెప్పాడు కాబట్టి మొవ్వ గోపాల పదాలు అని చెప్పేసి పిలుస్తారు ఇతని యొక్క రచనలని. మొవ్వలో ఉన్నటువంటి గోపాలకృష్ణునిపై అనేక పదాలు రచనలు చేశాడు. ఆ రచనలని సింగిల్ లైన్లో చెప్పాలంటే మొవ్వ గోపాల పదాలని ప్రసిద్ధిగాంచాయి. ఈయన రచించిన 4500 పదకీర్తనల్లో 1500 పదాలు అబ్దుల్లా కుతుబ్ షాకి అంకితం ఇవ్వడం జరిగింది. ఈ పదాన్ని బేస్ చేసుకొని కొన్ని వందల పాటలు రాసేవారు. మనకి కర్ణాటక సంగీతం
దక్షిణ భారతదేశ సంగీతము, కర్ణాటక సంగీతము, ఈ కర్ణాటక సంగీతం అభివృద్ధికి ఇతను కూడా ఒక ముఖ్య కారకుడు అని చెప్పాల్సి ఉంటుంది. ఇతర కవులు చూసినట్టయితే వేమన 1625లో ఉన్నాడండి, 4000 పద్యాలు రచించాడు వేమన. మనకి వేమన కూడా కుతుబ్ షాహీల కాలానికి చెందినవాడే చెప్పాల్సి ఉంటుంది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఈ యొక్క కుతుబ్ షాహీల కాలానికి చెందిన వ్యక్తిగా చెప్పాల్సి ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా సమాజంలోని సంస్కరణకి ముఖ్య ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వేమన, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వీళ్ళిద్దరూ కూడా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. సమాజంలో ప్రజలందరినీ గౌరవంగా బతికేలాగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, అంటరాంతకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తులు. లక్ష్మీ నరసింహ విలాసం అనే గ్రంథం రాశాడు. కర్పూర కృష్ణమాచార్యుడు భగవద్గీతను ద్విపద కావ్యంగా రాశాడు. ద్విపద కావ్యంగా రాయడం జరిగింది. సురభి మాధవరాయలు చంద్రికా పరిణయం అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. చంద్రికా పరిణయం. నెక్స్ట్ ఇక ఇబ్రహీం కుతుబ్ షా యొక్క నిర్మాణాలు చూసినట్లయితే మనకు ప్రధానంగా నిర్మాణాలు అంటే ఈ యొక్క ఇబ్రహీం నుంచి స్టార్ట్ అవుతాయి. మనకు సుల్తాన్ కులీ కాలంలో ప్రధానంగా గోల్కొండ కోటని పటిష్టం చేశారు. సుల్తాన్ కులీ గోల్కొండ కోట లోపల దోమినార్ మసీదు నిర్మించడం జరిగింది. ఇంకా కూడా మనకు ఆ దోమినార్ మసీదు కనిపిస్తుంది ఈ యొక్క గోల్కొండ కోట లోపల. ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో ప్రధానంగా మనకి మూసీ నదిపై క్రీస్తు శకం 1578లో పురాణాపుల్ వంతెన నిర్మించారు. పురాణాపుల్ వంతెన, దీన్నే నర్వా అని చెప్పేసి పిలిచేవారు. మూసీ నదిపై మొదటి వంతెన పురాణాపుల్ వంతెన. ఇతని యొక్క కుమారుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా ఎప్పుడు కూడా మూసీ నది దాటి వెళ్ళేవాడు. సో అతన్ని కాపాడే ఉద్దేశంతో మూసీ నది పైన పురాణాపుల్ వంతెన నిర్మించడం జరిగింది. ఫ్రెంచ్ బాటసారి ట్రావెర్నియర్ దీన్ని ప్యారిస్లోని పోంట్ న్యూప్తో పోల్చాడు. మనకి ప్యారిస్లో కూడా ఒక పోంట్ న్యూప్ అనే పేరుతో ఒక బ్రిడ్జ్ అనేది కనిపిస్తుందండి. దీన్ని ప్రేమకి వంతెన, ప్రేమకి వారధి అని చెప్పేసి ట్రావెర్నియర్ తన గ్రంథంలో రాసుకున్నాడు. ఫ్రాన్స్లో ప్యారిస్లో కూడా ప్రేమకు వారధి అనేటువంటి పోంట్ న్యూప్ని ఉంది. సో దానితో పోల్చాడు ఈ పురాణాపుల్ వంతెనని. రైట్. మహమ్మద్ కులీ కుతుబ్ షా తన యొక్క ప్రేయసి అయినటువంటి భాగ్యవతిని కలవడం కోసం చిస్లం అనే గ్రామానికి వెళ్ళేవాడు. ఆ చిస్లం గ్రామానికి వెళ్ళేటప్పుడు మూసీ నదిని దాటడం కోసము ఇక్కడ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. పురాణాపుల్ బ్రిడ్జ్ అన్నమాట. పురాణ అంటే పాతది. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసినాక అనేక బ్రిడ్జ్లు కన్స్ట్రక్ట్ చేశారు. సో అది ఓల్డ్ బ్రిడ్జ్ అనేటువంటి పేరు పడిపోయింది. అలా పురాణాపుల్ అనేటువంటి పదం వచ్చేసింది. ఇబ్రహీం తన పేరు మీద ఇబ్రహీంపట్నం అనేటువంటి నగరాన్ని కట్టాడు. ఇబ్రహీంపట్నం నగరంతో పాటు ఒక చెరువుని కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మనకి ఒక నగరం ఉన్నప్పుడు నగరానికి తాగునీటి సమస్య రాకుండా ఉండాలి. తాగునీటి సమస్య ఉండొద్దంటే ఒక చెరువు లాంటిది ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇబ్రహీం తడాకాన్ని నిర్మించాడు. హుస్సేన్ సాగర్ను 1562లో మూసీ నది ఉపనది పైన నిర్మించడం జరిగింది. బలక్పూర్ నది లేదా బోలక్పూర్ నది, బలక్పూర్ అన్న బోలక్పూర్ అన్న ఒకటే. మూసీ నది యొక్క ఉపనది బోలక్పూర్ నది. దీనికి నీరు బోలక్పూర్ నది శాఖల నుంచి వచ్చేది. సుల్తాన్ అల్లుడైనటువంటి హుస్సేన్ షావలి గొప్ప సూఫీ సన్యాసి. హుస్సేన్ సాగర్ ఇతని పర్యవేక్షణలో కొనసాగింది. హుస్సేన్ సాగర్ పొడవు 1.5 మైల్ అని చెప్పాల్సి ఉంటుంది. 1.5 మైల్. విస్తీర్ణము 8 చదరపు మైళ్ళు. నగరవాసులకి తాగునీటి సరఫరా కోసం దీన్ని నిర్మించారు. గోల్కొండ నగరం కోసం కట్టబడింది. ఇది హైదరాబాద్ నగరం కాదు. గోల్కొండ నగరం కోసము, గోల్కొండ నగరంలో ఉన్న ప్రజలకు తాగునీటిని అందించే ఉద్దేశంతో కట్టబడింది. గోల్కొండ దుర్గ ప్రాకారము, పూల్బాగ్, ఇబ్రహీంబాగ్, లంగర్ హౌస్. ఈ లంగర్ హౌస్లో ఇక్కడ భోజనాలు జరిగేవి. లంగర్ భోజనశాల. లంగర్ అంటే పర్షియన్ భాషలో భోజనశాల. సామూహిక భోజనాలు. రాజు లేదా సుల్తాన్
పేదలకు అనాథలకు ఆహారాన్ని ఇక్కడ దానం చేసేవారు. పేదలకు అనాథలకు ఆహారాన్ని దానంగా ఇవ్వడం జరిగింది. రెగ్యులర్గా ఇక్కడ ఆహారం అనేది డొనేట్ చేసేవాళ్ళు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మహమ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మాణాల్లో మొదటిది హైదరాబాదు నగరం అని చెప్పాల్సి ఉంటుంది. మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగర నిర్మాతగా చెప్పాల్సి ఉంటుంది. ఇతని దగ్గర పనిచేసినటువంటి పేష్వా ప్రధానమంత్రి మీర్ మొమిన్ అస్రాబాదీ ఇతను దగ్గరుండి ఈ యొక్క హైదరాబాదు నగర నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. మీర్ మొమిన్ అస్రాబాదీ 1581లో ఇరాన్ నుంచి దక్కన్కు వలస వచ్చి గోల్కొండ రాజ్యంలో ఉపాధ్యాయునిగా ఆలింగా పనిచేశాడు. 1585లో ఇతడు సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షాకు అభిమానాన్ని పొంది గోల్కొండ ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు, పీష్వాగా నియమించబడ్డాడు. అస్రాబాదీ తన మాతృదేశమైన ఇరాన్ పాలిస్తున్న రాజవంశీయులైన సఫావీద్ వారితో గోల్కొండ సుల్తాన్లకు సన్నిహిత సంబంధాలను ఏర్పరిచాడు. గొప్ప రిలేషన్స్ డెవలప్ చేశాడనమాట. ఇతడు గొప్ప పరిపాలనవేత్త మరియు ఇంజనీర్ కూడా. తన సుల్తాన్ తలపెట్టిన హైదరాబాదు నగర నిర్మాణాల్లో తన గత అనుభవాన్ని ఉపయోగించడం జరిగింది. తన ప్రణాళిక ద్వారా త్రిభుజాకారంలో రూపొందించాడు. హైదరాబాద్ నిర్మాణం అంతా కూడా త్రిభుజాకారంలో కట్టడం జరిగింది. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ప్రధాన భవనాలు ఉండేటట్లు ప్రణాళిక తయారు చేశాడు. చార్మినార్ చుట్టుపక్కలే అన్నీ ఉండే విధంగా ప్లాన్ చేశాడు. మీర్ మొమిన్ అస్రాబాదీ తన మాతృదేశమైన ఇరాన్లోని ఈస్ఫహాన్ నగరాన్ని హైదరాబాద్ నగర నిర్మాణానికి మోడల్గా తీసుకున్నాడు. ఈస్ఫహాన్ నగరం యొక్క మోడల్ని హైదరాబాదు నగర నిర్మాణానికి ఉపయోగించుకున్నాడు మీర్ మొమిన్ అస్రాబాదీ. ఇరాన్లోని సఫాయీద్ నగరంలోని మైదానీ నక్షాజహాన్ మాదిరిగా చార్మినార్ను ప్రధాన కూడలిగా రూపొందించాడు. 4 దిక్కులా ఉండే విధంగా చార్మినార్ను రూపొందించాడు. 1591లో ప్రారంభమై దీని నిర్మాణాన్ని డబుల్ క్రాస్ రూపంలో చేయడం జరిగింది. మూసీ నదిపై ఈ నగరానికి రేఖాశాస్త్ర పద్ధతిలో నిర్మాణ ప్రణాళికను మహమ్మద్ కులీ తయారు చేసి పునాదులేశాడు. భవనాలలో ఉద్యానవనాలతో విస్తరించింది కాబట్టి హైదరాబాద్ నగరాన్ని బాగ్ నగరం అని పేరు వచ్చిందని తేవ్నాట్ చెప్పాడు. అనేక భవనాలు ఉన్నాయి, అనేక ఉద్యానవనాలు ఉన్నాయి. సో వీటి పేరు మీదనే బాగ్ నగరం అనే పేరు వచ్చింది అంటున్నాడు తేవ్నట్ అనేటువంటి విదేశీ యాత్రికుడు. చార్మినార్ నిర్మాణానికి 4 మార్గాలు కలిస్తే కూడడిని స్థలంగా రూపొందించాడు. ఉత్తర దిశ నుండి మార్గము మూసీ నది వరకు, దక్షిణ దిశ మార్గం కోహెర్ వరకు, పశ్చిమ దిశ మార్గము గోల్కొండ అవతలి భాగాల వరకు, తూర్పు తీరం మార్గము బంగాళాఖాతం వరకు విస్తరించి ఉండేది. చార్ కమాన్ లేదా జూలుఖానా అనే కట్టడాన్ని చార్మినార్కు 80 గజాల దూరంలో నిర్మించడం జరిగింది. చార్ కమాన్ లేదా జూలుఖానా కట్టడాన్ని చార్మినార్కు 80 గజాల దూరంలో నిర్మించాడు. చార్మినార్ నిర్మాణాన్ని 1591-92లో పూర్తయిపోయింది. చార్మినార్ నిర్మాణానికి చార్ కమాన్ 4 ఆర్చీలు నిర్మించబడ్డాయి. వాటికి సరసన చార్సూకా హౌజ్ 4 దిశల చెరువుని నిర్మించబడ్డాయి. కుతుబ్ షాహీ మసీదులన్నిటిలోకెల్లా ముఖ్యంగా కనిపించేది 5 షియా ఖలీఫాల సంకేతము. షియా మతంలో 5 ఖలీఫాలకు ప్రాధాన్యత ఉంది. సో ప్రతి కన్స్ట్రక్షన్లో కూడా 5 ఆర్చులు ఉండే విధంగా చూసుకుంటారు. కానీ ఇక్కడ ఈ 3 కట్టడాల్లో కూడా చార్మినార్లోను ఈ కట్టడాల్లో కూడా చార్ కమాన్ వీటిలో ఇవి కనిపించవు. దిక్కులు 4 అనే భౌతిక భావనకు ప్రాతిపదికన 4 స్తంభాలే కనిపిస్తాయి. దిక్కులు 4 అనేటువంటి ప్రాతిపదికన 4 స్తంభాలే కనిపిస్తాయి. మనకి 5 అనేది కనిపించదు. చార్మినార్ నడువొడ్డున ఉండి హైదరాబాదు 4 దిశలకు విస్తరించాలని మహమ్మద్ కులీ ఉద్దేశము.
చార్మర్ మధ్యలో చుట్టూ హైదరాబాదు 4 దిక్కుల అభివృద్ధి చెందాలనేది మహమ్మద్ కులీ ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే దారు షిఫా. మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో రోగులకు వైద్య సహకారం కోసము దారు షిఫా వద్ద 1595లో ఒక యునానీ ఆసుపత్రిని నిర్మించడం జరిగింది. ఇది యునానీ ఆసుపత్రి. మహమ్మద్ కులీ కుతుబ్ షా చూసినట్లయితే ఇతను ప్రధానంగా జామా మసీద్ని 1597, సైదాబాద్ మసీద్ 1605, అలాగే తరామతి బారాదరి, బాగే మహమ్మదీ, బన్నత్ ఘాట్, మీర్పేట మసీదు, దాద్ మహల్ న్యాయస్థానము, టోలీ మసీదు, మహమ్మద్ కులీ తనకు నిర్మించుకున్న సమాధి, తన సమాధి తానే నిర్మించుకున్నాడు, కుదా మహల్, నద్దీ మహల్. నెక్స్ట్ చూసినట్లయితే మహమ్మద్ కుతుబ్ షా ఇతడు మక్కా మసీదుకు 1617లో పునాది వేయడం జరిగింది. కానీ 1694లో దీన్ని ఔరంగజేబు పూర్తి చేశాడు. ప్రారంభించింది మహమ్మద్ కుతుబ్ షా అయితే పూర్తి చేసింది ఔరంగజేబ్ అని చెప్పాలి. 1694లో పూర్తి చేశాడు. మక్కా నుండి మట్టిని రాయిని తెచ్చి కన్స్ట్రక్ట్ చేశారు. ఈ మసీదులో మహమ్మద్ ప్రవక్త వెంట్రుకలు ఇతర పవిత్ర వస్తువులు భద్రపరిచారని ఫ్రెంచ్ బాటసారి టావెర్నియర్ తన రచనలో పేర్కొనడం జరిగింది. మనకి మక్కా మసీదు నిర్మాణం గురించి వర్ణించిన విదేశీ యాత్రికుడు ఎవరు అడిగినప్పుడు టావెర్నియర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. హైదరాబాద్లోని మక్కా మసీదు నిర్మాణం గురించి రాసిన విదేశీ యాత్రికుడు అంటే టావెర్నియర్. మక్కాలోని కాబా ఆలయం వలె ఈ మసీదులో కూడా అన్ని వేళలా ప్రార్థనలు జరుగుతున్నందున దీనికి మక్కా మసీద్ అని పేరు పెట్టడం వచ్చింది. అబ్దుల్లా కుతుబ్ షా తన తల్లి హయత్ బక్షి పేర హయత్ నగర్ని నిర్మించాడు. హయత్ నగర్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ అంతఃపురం ప్యారిస్లోని ఫ్రెంచ్ రాజభవనం అంతటి మనోహరంగా ఉంటుందని టావెర్నియర్ రాశాడు. హయత్ నగర్ అనేటువంటి అంతఃపురము, హయత్ నగర్లో ఉన్న అంతఃపురము ప్యారిస్లోని రాజభవనం అంత అందంగా ఉంటుంది అంటున్నాడు టావెర్నియర్. మనకి ఒకవేళ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో కుతుబ్ షాహీలకు సంబంధించి సమాచారం వచ్చి విదేశీ యాత్రికుల గురించి అడిగినప్పుడు 90% టావెర్నియర్ సమాచారం మనకు అత్యంత ముఖ్యమైనదని గుర్తుంచుకోవాలి. మనకు ఆన్సర్ తెలీదు, టావెర్నియర్ అనే పదం ఒక్కటి తెలుసు, అయినా కాదని డౌట్ ఉన్నప్పుడు టావెర్నియర్ పెట్టేసి 100% కరెక్ట్ అవుతుంది. 90% కుతుబ్ షాహీల గురించి రాసింది టావెర్నియరే. ఏదో 1% బెర్నియర్, ఏదో 1% తేవ్నాట్ అనే వాళ్ళు రాశారు. లేదా ఓన్లీ టావెర్నియర్ రాయడం జరిగింది. కుతుబ్ షాహీల సమాధులు చూసినట్లయితే ప్రపంచ చరిత్రలో ఏ రాజవంశం కూడా ఒక దగ్గరే సమాధులు నిర్మించుకోలేదు. ఒకే ఒక రాజవంశం నిర్మించుకుంది, అది కుతుబ్ షాహీ వంశము. మనం ఏ రాజవంశం చూసినా సమాధులు ఒక దగ్గర లేవు, ఒక్క ఈ కుతుబ్ షాహీలు తప్ప. గోల్కొండ కోటకు 1 కిలోమీటర్ దూరంలో బంజారా దర్వాజా వద్ద కుతుబ్ షాహీ పాలకులు 7 సమాధులు నిర్మించుకున్నారు. 7 సమాధులు. మనకి 7 రాజులది కాదండి, 6 రాజులు హయత్ బక్షి బేగం సమాధి. 7వ సమాధి మనకు ఈ యొక్క అబుల్ హసన్ తానీషా సమాధి దౌలతాబాద్లో ఉందని చెప్పుకున్నాము. అతని సమాధి తప్ప మిగిలిన అందరి సమాధి ఈ యొక్క కుతుబ్ షాహీ టూమ్స్లోనే ఉంది, బంజారా దర్వాజా దగ్గర ఉంది. వీటిలో సుల్తాన్ కులీ సమాధి 30.5 చదరపు మీటర్ల విస్తీర్ణంలో చతురస్రాకార ఫ్లాట్ పైన నిర్మించబడింది. సుల్తాన్ కులీ సమాధి 30.5 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక చదరపు ప్లాట్ఫామ్ పైన నిర్మించబడింది. ఇబ్రహీం కుతుబ్ షా 2 అంతస్తుల భవనం నిర్మించాడు. ఇది చతురస్రాకారంలో ఉంది. 5 ఆర్చులు ఉన్నాయి. మహమ్మద్ కులీ కుతుబ్ షా సమాధి 42.5 మీటర్స్ ఎత్తు, 18.2 మీటర్స్ డోమ్తో కట్టబడి ఉంది. ఇదే ఆవరణలో మహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా సమాధులు ఉన్నాయి. మహమ్మద్ కులీ కుతుబ్ షా సమాధి 42.5 మీటర్ల ఎత్తు, 18.2 మీటర్ల డోమ్తో కట్టబడి ఉంది. అదే ఆవరణలో మహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా సమాధులు కూడా ఉన్నాయి. మనకి కుతుబ్ షాహీ సమాధుల్లో ప్రధానమైనది డోమ్ అని చెప్పాల్సి ఉంటుంది. అదొక సహజ ఏసీలా పనిచేస్తుంది చెప్పాల్సి ఉంటుంది. ఫ్రెంచ్ బాటసారి టావెర్నియర్ ఇక్కడ ప్రతిరోజు సాయంత్రము అన్నదానం జరిగేదని చెప్పడం జరిగింది.
టావెర్నియర్, రైట్, ప్రతిరోజు సాయంత్రము అన్నదానం చేసేవారు ఈ యొక్క కుతుబ్షాహీ సమాధుల దగ్గర అని చెప్పేసి చెప్పడం జరిగింది. హయత్ నగర్ మసీదు, మహమ్మద్ కులీ కుతుబ్ షా ఏకైక కుమార్తె హయత్ బక్షీ బేగం. ఈమె హైదరాబాద్లోని ఖైరతాబాద్ మసీదును ఆమె గురువు అక్కుంద్ ముల్లా అబ్దుల్లా మాలిక్ జ్ఞాపకార్థం నిర్మించింది. అక్కుంద్ ముల్లా అబ్దుల్ మాలిక్ ఇతను ఖైరున్నీసా యొక్క గురువు, హయత్ బక్షీ బేగం యొక్క గురువు. ఖైరున్నీసా వచ్చేసి హయత్ బక్షీ బేగం కూతురు. ఆ కూతురు యొక్క గురువు కాబట్టి అతని గౌరవార్థము తన కూతురు పేరు మీద ఖైరతాబాద్ మసీదు కట్టేసి అతనికి దానంగా ఇవ్వడం జరిగింది. హయత్ బక్షీ బేగం హైదరాబాద్కు తూర్పు దిశన 16 మైళ్ళ దూరాన ఒక మసీదు కట్టించింది. అబ్దుల్లా కుతుబ్ షా తన తల్లి హయత్ బక్షీ పేర హయత్ నగర్ను నిర్మించాడు. హయత్ బక్షీ బేగం కట్టిన మసీదు చుట్టే ఈయన ఒక హయత్ నగర్ అనే నగరాన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. హయత్ నగర్ అనేటువంటి నగరాన్ని కన్స్ట్రక్ట్ చేశాడు. ఈమె బాటసార్లు వర్తకుల సౌకర్యార్థం ఖార్వాన్ ప్రాంతంలో ఒక సరాయిని నిర్మించి అక్కడ నీటి వసతిని ఏర్పాటు చేయించింది. కార్వాన్ సరాయి. ఈ కార్వాన్ సరాయిలో వజ్రాలకు పాలిషింగ్ చేసేవారు. ఇక చిత్రలేఖనం చూసినట్లయితే కుతుబ్షాహీల కాలం నాటి చిత్రలేఖనంలో హిందూ పారశీక పద్ధతుల సమ్మేళనంతో పాటు పాశ్చాత్య సాంప్రదాయాలు కూడా ఉంది. కుతుబ్షాహీల కాలం నాటి చిత్రకళను దక్కానీ వర్ణ చిత్రకళ అని అంటారు. దక్కానీ వర్ణ చిత్రకళ. దక్కానీ వర్ణ చిత్రశైలికి పితామహుడు మీర్ హషీం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. దక్కానీ వర్ణ చిత్రశైలి యొక్క పితామహుడు మీర్ హషీం. ఇతన్ని మొఘల్ చక్రవర్తి తన ఆస్థానానికి పిలిపించడం జరిగింది. ఈ కాలంలో దక్కన్లో గ్రంథాలలో సూక్ష్మ చిత్రాలను అలంకరించే పద్ధతి ఉంది. రాజుల యొక్క బయోగ్రఫీలలో రైట్ అవసరమైన చోట చిన్న చిన్న బొమ్మలు కూడా గీసేవారు. దాన్నే సూక్ష్మ చిత్రాలు అంటున్నాము. తారీఫ్ హుస్సేన్ షా పాద్షాహీ గ్రంథం, పాద్షాహీ దక్కన్ అనే గ్రంథంలో 14 సూక్ష్మ చిత్రాలు ఉన్నాయి. ఇది దక్షిణ దేశంలోనే మొదటి సూక్ష్మ వర్ణ చిత్రాలు, మినియేచర్ పెయింటింగ్స్ అన్నమాట. ఈ గ్రంథంలో రాక్షస తంగడి యుద్ధ చిత్రాలు, సుల్తాన్ దర్బార్ జీవితం, గ్రామీణ సౌందర్య చిత్రాలు చిత్రీకరించారు. ఈ శైలి అబ్దుల్లా కుతుబ్ షా తానీషాల కాలంలో పరిపూర్ణత సాధించడం జరిగింది. రైట్, ఇదండి కుతుబ్ షాహీలకు సంబంధించి సమాచారము. థ్యాంక్ యూ.